అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నారంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట సింబల్ ఉంటది, ఆ గంట సింబల్ నొక్కి ఆల్ అయితే పెట్టుకోండి. మేము వీడియో పెట్టుడుతోటే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మరి మన వీడియోస్ మంచిగానే మంది చూస్తారు కానీ బాగా లైకులు వస్తలేవు దోస్తులు. మీరు లైక్ చేస్తేనే కదా మాకు కూడా వీడియో పెట్టాలన్నంత ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అలాగే మన వీడియోస్కి హైప్స్ ఇస్తున్నారా లేదా? హైప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్టీ ఐటమ్ అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. డోర్లన్నీ పెట్టినవా శ్వేత? పెట్టినా. ఆ వాళ్ళు అయితే ఫోన్ చేసి చేస్తుర్రు. ఎందుకు అనంటే ఇలా ప్రొద్దున వెళ్ళినా కదా ఇంట్లో నుండి, ఇంకేడున్నావు అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అవునా, మరి పోతావా? పో, డోర్ తీయల్లా. ఓవర్ యాక్షన్ చేయకు, నేను ఎట్లాగో పోనని నీకు తెలుసు కదా. మెల్లగా పోతా 1 వరకు. ఏమో మరి పోతావేమో అని అంటున్నా. ఇప్పుడు ఎవరే మళ్ళా నీకు ఫోన్ చేసేది? ఇంకెవరు ఎత్తారు? మా ఆయనే ఎత్తాడు కావచ్చు. పో, నేను ఇప్పుడు లిఫ్ట్ అయ్యా మాట్లాడా. ఆయనకు టైం లేదు పాడు లేదా? ఏమో ఇప్పుడు ఎత్తాడు, 9:30 అయిపోతుంది. నేను తొందర వండుకోను అని తెలుసు కదా, అందుకే ఎత్తుండు. అవునా, అంతకుముందు గంటలు మాట్లాడినావు కావచ్చు రాత్రి దాకా కదా? ఏ ఊకే ఫోన్ చేసేటోడ్రా, అదో ముచ్చట ఇదో ముచ్చట సోది పెట్టేటోడు. రేలే, ఆయనతోటి సోది పెడతావు గాని మాతోటి ఎందుకు పెడతావు? నువ్వు ఏకు అర్థం అవుతుందా? నువ్వు పరిచయం అయినప్పటి నుండి ఎప్పుడన్నా ఆయనతోటి మాట్లాడుతున్నానా రా? నువ్వే అని పిచ్చి లేపుకొని నీ చుట్టే తిరగబడితిని. నువ్వు మళ్ళీ ఇంకేందో అంటావు. సరే ఏవైద్రా ఎత్తుకున్నావు? ఆయన కింద పడేసు. నిన్ను పడేస్తానా కింద? నీకేమన్నా అయితే ఫస్ట్ నేనే చచ్చిపోతా. అంత పిచ్చి నువ్వు అంటే. నిజమా? నిజమేనే పిచ్చిదానా. నువ్వు అంటే పిచ్చి కాబట్టే కదా నేను నీతోటి ఉంటానా, నీతోటి తిరుగుతున్నా. నేను ఏమంటా, నువ్వు పరిచయమైనవో అప్పటి నుండి దోస్తులు లేరు, ఫ్యామిలీ లేదు, ఏది లేదు. నువ్వే సర్వస్వం అని నీతోటే తిరగబడితిని. ఇంకా మళ్ళీ నిజమా అని అంటావు? సరేలే. అబ్బా, మెల్లు అదిరిపోతాంది పో. పెట్టినావు కదరా ప్రేమ కొద్దీ తీసుకొచ్చి. నీకోసం కాకపోతే ఎవరి కోసం శ్వేతమ్మ? మరి నా ప్రేమ, నా పెండ్లం, నా లవ్వు అన్నీ నువ్వేనాయే. అవునవును. ఫోన్ పాడుగాని ఎన్నిసార్లు వస్తుంది, ఓసారి లిఫ్ట్ అయిపోయినావు. ఇక లిఫ్ట్ చేస్తే సోది రామాయణం పెడతాడు. ఏమైంది, ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు, అది ఇది అని. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారగొట్టు సప్పుడేకా. స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ మారాలకు ఫోన్ చేసి ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని అటు సతాయిస్తాడు. రోగమా అనే నాకు అర్థం కాదు. తెల్లారిదాకా ఫోన్ చేస్తాడా ఏంది? చేసుకోనిలే, మళ్ళీ స్విచ్ ఆఫ్ పెడితే ఇప్పుడు ఏమైందో స్విచ్ ఆఫ్ పెట్టిందన్న డౌట్ వస్తుంది. సరేలే. బాబా ఏం ఫోన్ చేస్తారు వాళ్ళు? ఎవరో లిఫ్ట్ చేయి, ఈ టైంలో ఫోన్ చేసి చంపుతారు. ఏమా అన్నున్నట్టున్నాడు. ఆమె లిఫ్ట్ ఎత్తలేదు కావచ్చు, వాడు నాకు ఎత్తాడు. అదేమో అన్ని పట్టుకొని వండొచ్చు. ఆడ వీడు దుబాయ్లు ఉండి దీని గురించి ఆగం కాబట్టి అది ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదు కావచ్చు, అందుకే మనకి వేస్తాడు. చేసుకొని తిను, లిఫ్ట్ చేయకు. ఏమోనే పాపం, ఆగు చేద్దాం ఆగు. హలో, ఏమైంది తమ్ముడు? ఫోన్ చేస్తే నువ్వు కూడా లిఫ్ట్ ఎత్తలేవు. మేము పండుకున్నామే అన్న, గీ టైంలో ఫోన్ చేస్తాను ఏందే? అయ్యో, గింత జల్దేవన్నారా? 10:30 అవుతుంది, ఇంకా జల్దేనానే? అయ్యో గదే గాని వదినకు ఏం పుట్టింది దొంగ ముండకు? ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ ఎత్తలేదు. ఉన్నదా సచ్చిందా ఆ ముండా? ఏమో మరి, మాకేం తెలిసే. నువ్వు ఊకూకే మాకు ఫోన్ చేస్తే మేమేమని చెప్తాం? ఆమెకు చెప్తున్నావు మరి ఇట్లా అన్న ఫోన్ చేస్తానట, వదినే లిఫ్ట్ చేస్తలేవట. మరి ఏంది సంగతి అని అంటే, నేను సాతనైతే లేదు, అదైతే లేదు, ఇదైతే లేదు అని అంటుంది.
అంత కట్టం చేసిపోతుందా? అదేమన్నా బయట పనికి పోతుందా? ఇంట్లోనే సావబట్టే దానికి సాఫరైతే లేదా? దాని ఈ పంత సున్నం చేద్దు నేను ఆడు ఉంటే గాని ఏం పుట్టిందో దొంగముడకు ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. దాని సంగతి చెప్తా ఆగు రేపు. సరే సరే తీయ అన్న. సరే ఉండుర్రి. అబ్బో గరం మీద ఉన్నాడుగా అదే ఎందుకు ఏమంటాడు? దాన్ని నేను ఉంటే ఈ పంత సాపి చేద్దును గాని దొంగ ముండకి ఏం పుట్టింది ఫోనే లిఫ్ట్ చేస్తలేదు అది ఇది అని ఓ తిడతాండు. రేపు ఫోన్ చేసి దాని సంగతి చెప్తా అంటాండు. అల్లాళ్ళు ఏమన్నా జావని మనకెందుకు? ఏమో ఏ రాత్రి పడితే ఆ రాత్రి ఫోన్ చేసుకుంటా అది చేస్తాడు. నేను అందుకుంటా ఆగు రేపు 4. ఇంకోసారి మనకు ఫోన్ చేయకుండా అను ఆమెతోటి శ్వేతతోటి ఎందుకు ఊకే మాకు ఫోన్ చేసి చంపుతాండు ఏ రాత్రి పడితే ఆ రాత్రి. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవా? అసలు ఏం చేస్తానో మీరు ఏమన్నా చేసుకోరు కానీ మమ్మల్ని మధ్యలో ఇగ్గకుర్రి అని మాట్లాడలత. ఏం కాదు. సరే అండి. మంచి టైంలో డిస్టర్బ్ చేస్తాడు. అంతటి చేస్తుంది. ఇక వీడేమో అక్కడ ఆగమవుతాడు. అసొంటోడు పట్టుకొని పిక్తే అయిపోవు కదా, లేకపోతే ఇన్నే ఉంటే అయిపోవు కదా. ఏమో మందికి ఫోన్ చేసి సావగొడతాడు. ఏం చేస్తాండే వాడు? ఇంతకుముందు చూసినప్పుడు అయితే స్నానం చేస్తాండు. ఆడా ఇయ్యాల నేనా తేలిపోవాలి. వాని ఈ పంత సున్నం చేస్తావు. నేను ఏమనుకుంటుండో పోని పోని అని ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతాడు. రాత్రి 1:30 అత్తాడే బాడుకోవు జట్ట బాడుకోవు ఏడబోయి పాడేంటో. వాని నాగు వాడు రాని వాని విలుపోసారి ఏ ఆగయ్యా లొల్లద్దు. లొల్లద్దంటే ఇట్లనే చూసుకుంటా పోతావానే. వాడు ఏడికి పోతాడు, ఏడ తింటాడు, ఏడు ఉంటాడు, పైసలన్నీ పట్టుకుపోయి వాడు ఏం చేస్తాడు అన్నీ నాకు ఇయ్యాల కావాలి గంతే. వాడు కూడా మనం చెప్తా అంటే మర్రవడబట్టే ఆయనత వాడు కూడా కోపానికి వచ్చి మనల్ని ఏమన్నా ఎత్తి ఎట్లా చెప్పు. కొట్టడానికే మీదికి ఉరక రాబట్టే. ఎందుకు ఏదైనా ఉంటే ప్రేమగా అడగాల గాని. ప్రేమగా అడిగితే వాడు ఇంటలేడు. ఏయ్ ఇక రారా నువ్వు చెప్పు నానా ఏమైంది? ఏమవుడు కాదు. నిన్న అంతా ఎటువైనవురా? గా పోరాది బండి ఆడుకొని పీకినవాట పొద్దుగాల పోయినావు. మరి రాత్రి 1:30 వచ్చినావు. ఎటు పోయినావు? ఏం చేస్తాన్నావు? అసలు నీ లెక్కేంది? నీ లక్షణమేంది? మాకు అర్థం అయితలేదు. ఆ పని మీద నేను తిరుగుతున్నా. ఇప్పుడు మీకు ఎందుకు కోపం వస్తుంది? మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా నేను? ఇబ్బంది పెడుతున్నానా అంటున్నావా? అసలు ఇంట్లో ఉంటలేవు, తింటలేవు. రాత్రి 1-2కి వస్తున్నావు రోజు. నువ్వు ఏడి పోతున్నావు, ఏడ తింటున్నావు, ఏడు ఉంటున్నావు అనేది మాకు కావాలి. ఇంకా ఇబ్బంది పెడతలేను అంటున్నావు. దొంగ బాడుకోవు పెళ్ళిడికి వచ్చినావు. పెళ్ళి చేసుకోమంటేనేమో నాకు ఇప్పుడు వద్దు, నాకు జాబ్ రావాలంటున్నావు. మరి జాబ్ గురించి చదువురా అంటే చదువు పక్కన పెట్టి జలసాలకు పోతున్నావు. ఎక్కడికి పోతున్నావు? ఎవరింటికి పోతున్నావు? ఏం చేస్తున్నావురా నువ్వు? మీ దోస్తుగాళ్ళని అడిగినా కూడా మా దగ్గరికి అత్తలేడు అని అంటుర్రు. మరి ఇంకే దోస్తా అనుకోతున్నావు నువ్వు? అరే నా పరిశాన్లో నేనున్నమ్మా. మీకు అన్ని చెప్తే తీరుతారానే? ఎవరు తీరుతారా? ఇట్లా కాదు, 2 తలిగిస్తే వీడింటాడు. ఎందుకు కొడతావు నానా? నేనేం చెప్తున్నాను కొడతావు? ఈ నోరు వెంచకు నాన్న మీదకి. కొంచెం పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అర్థమవుతుందా? ఈ మధ్యలో కూడా బాగా నోరు పెంచుతాన్నావు. నీ నోరుకు భయపడే నాకు నిన్ను ఏమనత్తలేదు, నిన్ను మందలి అత్తలేదు. ఎటు పోతాన్నావు? నిన్న 2000 ఇచ్చేదాకా మనసున బట్టనియలేదట అమ్మను. 2000 ఇచ్చినాక ఏడవైనవు. మా ఫ్రెండ్స్ తోటి చిన్న పార్టీ ఉండే పోయినా, అందుకే లేట్ అయింది. కాదురా, ఒక్కరోజు అంటే లేట్ అవుతుంది. రోజు పార్టీలే ఉంటాయా? రోజు రాత్రి 1-2 అవుతుందా? మరి ఎప్పు ఎవరన్నా ఉంచుకున్నావా ఏంది? మీకెందుకు వస్తుందా డౌటు? అవునరా, మరి ఎవరన్నా ఉంచుకుంటే ఎవరన్నా ఆడోళ్లకు అలవాటు అయితేనే గిట్లా రాత్రి పగలనుకుంటా తిరుక్కుంటా దోస్తుల సోపతి బంద్ చేసి ఇంటికాడికి అచ్చుడు బంద్ చేసి నీ లెక్క తయారవుతారు. అమ్మ పిస మాట్లాడకుర్రి. మీరు నా జోలికి రాకుర్రి, నేను మీ జోలికి రాను. జోలికి రాకంటే నువ్వు మాకు కుట్టలేదారా? ఎవరికి కుట్టినవురా? మరి మేము నీ జోలికి రాకపోతే ఎవరి జోలికి రమ్మంటున్నావు? నువ్వు ఆగమవుకుంటా తిరుక్కుంటుంటే మేము చూసుకుంటుండమంటున్నావురా? పో, నువ్వు ఏడనన్నా జావు పో. నా ఇంటికి రాకు దొంగ బాడుకోవు. సరే తియ్యి, మీ ఇంటికి రాంతి. ఆ కడుపున చెడ పుట్టినావు కాదురా నువ్వు. ఆగు కొట్ట కాగు. నన్ను ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు నువ్వు? ఇంటికి రావద్దన్నా కదా, రాకుండా ఉంటది. అల్లా మాట్లాడతాడు మోర్దోపు మాటలు. ఇగో నానా మర్యాదగా వదిలిపెట్టు చెప్తానా. నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇచ్చినంత వరకు నువ్వు తీసుకో. మళ్ళీ నేను తిరగబడ్డాననుకో జూడిగా ఏం చేస్తావురా? కొడతావా నన్ను? ఇంత మొగోనివిరా నువ్వు? నా గల్ల పడతావా అయితే? అరే ఆగురా, ఓ శ్రీనిగా ఆగు. మరి ఏందమ్మా, నేనేమన్నా చిన్న పోరా నానే? ఇష్టం ఉన్నట్టు చెంపల మీదకి వేసి అర్థాండు నన్ను. అయితే నాన్న కొడితే నువ్వు నాన్న గల్ల పడతావా?
కొంచెమన్నా నానన్నా నేనన్నా భయం లేదారా? సిగ్గులేనోడా, థూ నిన్ను గనకున్నా అయిపోరా. ఒక్కోని పుట్టినవని గావురంగా జాత్తే ఈ రోజున నువ్వు నానగల్లబట్టి నన్ను ఎదిరించే మొగోన్ వైనవన్నమాట. పో ఏన్నన్నా జావు, పో ఇంట్లోకి రాకు. సరే సరే మంచిది, ఇట్లకే అన్న పోతా అని రెడీ అయినావు కానీ నేను చేసే తప్పు పని అయితే మానుకోను. నేను దిర్గా, నేను ఇంట్లోనే ఉంటా, చదువుకుంటానైతే అనవు కదరా. ఎప్పుడైతే మీరు ఇద్దరు కలిసి నా మీద చేతి వేసుకున్నారో అప్పుడే కొడుకు చచ్చిపోయింది అనుకోర్రి. దొంగ బాడుకో గింత ఘోరంగా తయారవుతాడని అనుకోలేదే నేను. నా మీదనే చేతేసే మొగోడు అయిపోయిండు. ఈ వరకు నా గల్ల ఎవ్వడు కూడా పట్టలేదు. అసొంటిది నా కడుపులో ఉట్టి నా గల్లే పట్టిండంటే నేను ఎందుకే ఇక బతికి. ఆగయ్యా ఆగు, బాధపడకు. ఇక బాధ కాకపోతే ఏమున్నదే బతుక్కు. షెట్ అంతా కొడుకు పెరిగిండు, మమ్మల్ని జాస్తాడు పని చేస్తాడు అని అనుకుంటే వీడు గిట్ల కాబట్టే. ఏడువకే ఏడువకు, వీడికి ఇంత మొరదో పొడి అవుతాడని నాకు తెలియదే. అయితవైతే అయ్యా, నాకు నువ్వు నీకు నేను చెప్పుతే వినేటప్పుడు వినకపోతే సడన్గా చూడాలంటారు. నీ అవ్వ జీవితం. ఈ రోజున నన్ను ఇద్దరు కలిసి కొట్టిర్రు. ఎప్పుడు కూడా ఒక దెబ్బెయ్యనోళ్ళు నేను గింత పెరిగినాక నన్ను కొట్టిర్రు. నేనేం చేసుకుంటే వాళ్ళకేంది, ఏడ తిరిగితే వాళ్ళకేంది. ఇంట్లోకి రాకుమని అన్నారు కదా, ఇంట్లోకి అస్సలకే పోను. 2 రోజులు కనబడిపోతే తెలుస్తుంది నా విలువ. ఫోన్ సల్లా ఉండయి, ఫోన్ వస్తుందిగా. హలో, ఏమైందిరా? మార్నింగ్ లేచినప్పటి నుండి మెసేజ్ చెయ్యవు, ఫోన్ చెయ్యవు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు, ఏమైంది? అబ్బా నేను తర్వాత చేస్తేనే, కొంచెం నన్ను డిస్టర్బ్ చేయకు కాసేపు దాకా. ఎందుకు, ఏమైంది? ఏమైందో నువ్వు నాకు చెప్పవా? నాకు చెప్పకుండా ఇంకెవరికన్నా చెప్తావా? మరి ఎందుకు చేయకంటున్నావు? ఏమైందిరా? అబ్బా నేను తర్వాత చెప్తానే నీ దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు నాకు మైండ్ మంచిగా లేదు, అంత పిచ్చి లేస్తుంది అసలు. ప్లీజే, మళ్ళీ కోపంగా నిన్నేమని అంటే నువ్వు బాధపడతావు. సరేనా, ఉండు. అబ్బా నాకు మనసున పట్టదురా, నువ్వు గట్లుంటే నాకు పిచ్చిలెత్తది. ఏమైంది చెప్పు, చెప్పురా ప్లీజ్ రా. ఏం లేదే, ఇంట్లో గొడవ అయింది. దేనికి, ఏమైంది? ఇక ఇంటికి వస్తా నేను తింటలేను ఉంటలేను, ఎటు పోతున్నావు ఏంది అని ఇక ఇద్దరు లొల్లి పెట్టిర్రు. ఇద్దరు నన్ను కొట్టిర్రు. ఏంది, నిన్ను కొట్టిర్రా? ఏమన్నా తిడితే తిట్టాలి గాని కొట్టుడు ఎందుకురా? ఇక కోపంలా నేనో మాట అనుట్లా అందరికి రేషాలొచ్చి ఇక కొట్టుడైంది. కాదు, ఏదన్నా ఉంటే మాటలతోటి మెప్పించుకోవాలి గాని కొడితే ఎట్లనట? ఏందట వాళ్ళకి కొట్టుడు అవసరమా నిన్ను? అదే కదా నాకు అర్థమైతలేదు. ఇంట్లోకి రాకు, నువ్వు ఇంట్లోకి అచ్చుడు అవసరమే లేదు అని అన్నారు. ఇక నేను వచ్చి ఇటు మూల కొట్టుకు ఇటు కూసున్నా. నీ అవ్వ నాకు పిස්සలేస్తుంది. అవునా, ఇంట్లోకి రాకమన్నారా? అయితే మరి నువ్వు ఇక్కడికి వస్తే అయిపోవు కదా, అక్కడికి ఎందుకు పోయినావు చెప్పు? అక్కడికి ఎందుకే, ఇప్పుడు అందరు ఉంటారు బయట. నాకు మెంటల్ లేస్తుంది. వాళ్ళ గురించి ఎందుకు మెంటల్ లేపుకుంటున్నావు? నేను ఉన్నా కదా నీకు. రా మా ఇంటికి రా, నీకోసం నా కోసం వంట చేస్తారా, తిందువురా. నాకు ఏదద్దే ఇప్పుడు. అబ్బా నువ్వు గట్లా అంటే నాకు పిచ్చి లేత్తదిరా. ఏదద్దు అని ఎందుకు అంటున్నావు చెప్పు? నేను ఉన్నా కదా నీకు, అన్ని నువ్వేనే నాకు అని అన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు అట్లా చేస్తున్నావు? వాళ్ళేదో అన్నారని నువ్వు మూడ్ ఆఫ్ ఉంటే నా పరిస్థితి ఏంది చెప్పు? వస్తలే కాసేపు అయినాక వస్తా. చెప్పు, ఏం కర్రీ వండాలి? చికెను ఎవరితోటన్నా తెప్పి, ఇక బంటితోటన్నా ఎవరితోటన్నా తెప్పించి చికెన్ ఫ్రై అయ్యి కొంచెం కళ్ళు పట్టుకొని వస్తా. నాకెందుకో మనసు మంచి లేదు, కళ్ళు తాగాలనిపిస్తుంది. కళ్ళు తీసుకొని వస్తా. కళ్ళు ఎందుకురా ఇప్పుడు? అరే మనసు మంచిగా లేదే, చెప్తినవా? నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవా? సరే బంటిని తీసుకురమ్మని చికెన్ ఫ్రై చేస్తా, నువ్వు రా మరి కళ్ళు తీసుకొని. సరేనా? ఇక్కడ తాగకు, ఎవరితో ఉండకు, ఇంటికే రా. సరేనా? వస్తా ఉండు. అమ్మ తోడు, ఏం జీవితం రాబాయి. తల్లిదండ్రులే అర్థం చేసుకుంటలేరు, ఇంకెవరు అర్థం చేసుకుంటారు నన్ను? తీర్నే రమక్క పండ్లు. ఆ తీర్నయ్య చెల్లే. రాత్రి యోగి బావ ఫోన్ చేసిండంటే 10:30-11 అవుతుంది. చేసి మా ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, అప్పటి నుండి చేస్తానా అని మాట్లాడుతాండు, తిడతాండు. ఇక దీన్ని కాదు, ఏ రాత్రి పడితే ఆ రాత్రి మీకు చేసుడు ఎందుకు?
అదే అడుగుతా, ఆమె వెళ్తలేదు బయటికి, మరి ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు, ఏమో మాకు ఫోన్ చేసి చంపుతాడని అడుగుతా, నాకు భయం ఏంది. ఓ ఇంకా తిడుతుంది కదా అటు ఇటు అనుకుంటా, నేను కూడా అందుకుంటావు. తీరినాయా పనులు రమక్క లత? తీరినాయి, ఇవరి దాకుంటాయా పనులు తీరకుంటా? అవు ఓ శ్వేతక్క, ఆ చెప్పు లత, ఏమైంది? కాదు బాబా ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు నువ్వు? ఏమో రాత్రి 11కి మాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తాడు. అవునా, మీకు చేసిండా? నేను పన్నా ఎప్పుడు 8కే వన్నావా? 8 నుండి ఫోన్ చేస్తుండట నీకు. ఏమో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాకు రాత్రి 11కి ఫోన్ చేయబట్టే. అయ్యో ఆయనకి ఏడ పని లేదు, నా ఫోను సైలెంట్ ఉన్నదే చెల్లే, ఇక సైలెంట్లో పెట్టినా సప్పుడేక వన్నా, నా పానం మంచిగా ఉంటలేదు. ఏమైంది పానానికి? మంచిగానే ఉండబడుతుంది, మంచిగా అటు ఇటు తిరగబడుతుంది. మీకు చూస్తే గట్లనే అనిపిస్తుంది, ఏం చేయాలి? నిన్న పిల్లగాన్ని రమ్మని ఇక బస్ స్టాండ్ లా దించుమనన్నా, హాస్పిటల్ పోయి వచ్చిన కాదు, టక్కు రెడీ అయ్యి ఆ పూరంతో పోయి హాస్పిటల్కి పోయిందట. ఈ జోడు ఎట్లా చెప్తాందో దొంగ బొడ్డి. హాస్పిటల్కి పోతే గంటగానం సోక్క రెడీ అవుతారా చెల్లే? యా నాకు అట్లనే రెడీ అవుడు అలవాటు. బయటకు పోతే ఇక హాస్పిటల్కి పోతే ఇక అదోటి ఇదోటి చూసిర్రు, టైఫాయిడ్ ఫీవర్ వస్తుందని చెప్పిర్రు, టెస్టులు చేసిర్రు. నిన్నటు దగ్గర 5-6 వేలు అయినాయి. ఇక నేను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేను అని అంటే, మొన్న 10,000 పంపమన్న చెల్లే, నీకెందుకు పైసలు, నీ దగ్గర లేవా? నా దగ్గర లేవు, ఇప్పుడు నేను పంపాను అన్నాడు. ఇక నాకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా పంపకుండా ఉండి చూసుకోకపోతే నాకెట్లా అనిపిస్తుంది? అందుకే నేను లిఫ్ట్ చేస్తలేను. నేను లిఫ్ట్ చేయనప్పుడు మీకెందుకు చేసుడు? అది మీ ఇద్దరికి తెలియాలి. ఏమో ఏ రాత్రి లేదు పగలు లేదు, ఏ రాత్రి పడితే ఆ రాత్రి ఫోన్ చేస్తాడు. అవునా, నేను అందుకుంటది. ఏమందుకుంటావు? మా రాజేమో నన్ను తిడతాడు. ఏమైంది, ఆమె ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదట? నువ్వు ఎప్పుతేందని నన్ను తిడతాడు. నేను నీకు ఎప్పనే పడితే నీ ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఇట్లా చేస్తాడని. మరి నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడి వాళ్ళకి ఏకని చెప్పరాదా అక్క? చెప్తుంది చెల్లే, ఎందుకంత కోపం వస్తుంది? దరిద్రుడు, వానికి ఏం పనా పాట? ఇక డ్యూటీ పోయి వచ్చినాక సాపుకొని వండుడేనాయే. ఇక గట్నే ఫోన్ చేసి అందరినీ సాగుకొడతాడు ఇంత తాగుకుంటా. తాగుతాండా? తాగపోతే ఏం చేస్తాడు? ఈ బంటున్నాడా రమక్క? ఉన్నాడు, చదువుకుంటాండు. ఎందుకు? ఒక అర్ధకిలంతా చికెన్ తీసుకొస్తాడేమో అని. నోరంతా మంచిగా లేదు, అసలు ఏ కూర వండినా తినబుద్ధి అయితే లేదు. తెచ్చటోళ్ళు లేరా? ఆగా శ్రీని తెస్తాడు కదా నీకు. ఆయనకేం చెయ్యాలి, బంటి ఉన్నాడు కదా, బంటి తీసుకొస్తాడని పిలుస్తాగు. బంటి, అరే నానా బంటి రారా ఓసారి. ఏంటిదమ్మా? గీ శ్వేతక్క కట అర్ధకిలంత చికెన్ అట రేపు. ఎందుకా బాడుకోవు లేడా? అవునా, సరేలే. ఆయన నంబర్ ఉంది, ఆయనకు ఫోన్ పే చేస్తా. బంటి నువ్వు పోయి తీసుకురాపో. సరే. దగ్గరికి ఫ్రై చేసుకొని తిందామని. ఈ నోరంతా సైలేదు. తిను తిను. సరే పోతాను ఇక. చూసినవా, దీనికట జ్వరం వచ్చి వచ్చిందట. జ్వరం టిక్కుటాకు రెడీ అయ్యి వానితోటి సినిమాలకు షికార్లు చేసి వచ్చి వాడిని అలుముకొని పన్నట్టున్నది. ఇక వాడు దుబాయ్ నుండి ఒకటే ఫోన్లు. నాకు తిక్క కోపం వచ్చింది కాదు రామక్క. గారాత్రి చేస్తే మేము ఎట్లుంటాం చెప్పు? ఏమని మాట్లాడతాం? ఓర్ని అవ్వ, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఏకుంటే ఏంది? ఓ 10 సార్లు ఎత్తాడు లిఫ్ట్ చేసేదాకా. పద్మాషాడిది. ఇప్పుడు దాని దిక్కు తప్పు ఉంది కాబట్టి నేనంటే కుక్కుమంటలేదు, లేకపోతే ఎగురపోనా? ఎగురుతుంది. తిన్నవా బావా? తిన్నా. నిన్న ఈ బొడ్డి రాదని అనుకుంటే అచ్చి పాడాయే. నేను నీతోటి కాసేపు ఉందాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ బొడ్డు వచ్చి తలిగే. అయితే బొర్రకు తిడుతుంది, ఇంట్లోనే ఉన్నట్టుంది. అవునే ఓ బొడ్డి, ఇందక్క ఏమైంది? కాదు, నేను లేంది చూసి మంచిగా కళ్ళు తెచ్చుకొని నమ్మదాయినట్టున్నారు అదే ఇద్దరు. మేమెందుకు దాయిను? నేను వచ్చే వరకు ముసలోడు సొలుగనే పట్టే గబ్బు వాసన వస్తుంది ముసలోని దగ్గర. ఏమో మరి ఎడదాగచ్చిండో నాకు తెలియదు. నువ్వు లంగనాటకాలు ఆడకే బొడ్డి. పొద్దుగాల ఆయన గౌన్ లైన్ వచ్చి లొట్టి తీసుకొనే పోవట్టే నీ ఇంటికాడ నుండి నేను చూడలేదా అని. అబ్బో బహురూపులు దానివే, బహురూపుల మాటలు మాట్లాడతావు. నాకే తాగబుద్ధి అయింది, తెప్పించుకున్నా. ఇక బావ వచ్చిండు, బావకు 2 గ్లాసులు పోసినా. 2 గ్లాసులు తాగినట్టున్నాడా ఈ ముసలోడు? నమ్మ లొట్టి లేపినట్టున్నాడు. నన్ను పొట్టు తిట్టుడు. నా మీద ఏం ఎక్కిచ్చినవే బొడ్డి? నీ మీద నేనెందుకు ఎక్కిస్తా? నాకేం పని? మంచిగా తాగి అలుంకొని వన్నట్టున్నారు. ఇక ఏందక్క నీకు కొంచెమన్న రీతి ఉన్నదా?
నాకు అన్నున్నాయే, అన్నుండే నా మొగన్ని పట్టుకొని నేను ఏగించుకుంటూ వస్తానా. నేను లేనిది చూసి నా మొగనికి నిండా తాగిపించినావు. మరి ఏం చేసిర్రో ఏం కథనో. ఓ లైవిడి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నాకు మరదలంటే చెల్ల తీరే బొడ్డి. అవు కరెక్టే, అందుకే మరదలా మరదలా అని పిలుస్తాను. మరి చెల్లె అని విలువేంది? తమ్ముని పెళ్ళాము మరదలు కాకపోతే ఏమైతుంది? నాదే రూపాయి పోతుంది, నాకే మాటలు వస్తాయి. ఓ లవిడి, ఎవడు పెట్టమన్నాడే నిన్ను రూపాయి? ఏ బోచుడి, ఏందే లవిడి అంటావు? నీ అవ నాకు తిక్కేలేసనంటే చూడు నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావే? నా ఎంటిక కూడా వీకలేవు పో. నేను లేనిది చూసి నా ముసలోనికి నిండా దాయిపిచ్చి నన్ను గొట్టిపిచ్చేటట్టు చేసినావు రాత్రి. మరి తెల్లారత్తేమో ఏం పడిపోతాందో ఎవరెవరితో ఉన్నారో అని వచ్చినావా? అబ్బో అబ్బో, ఇద్దరికి నేను ఉండద్దానే ఉన్నది ఇప్పుడు అర్థమైంది. నేను లేకపోతే ఇద్దరు మంచిగా ఒకే ఇంట్లో వండుకుంటా తినుకుంటా పండుకుంటా ఉంటా అనుకుంటారు కదా. నాకు వచ్చింది కావరా అని నేను వీడిని పట్టుకొని ఉంటా. ఓ బోడి, బావని పట్టుకొని వాడు వీడంటవేందే? కుక్క మొక్కపు దాన నీతోటి ఎవడొడతాడు. లవిడి నేను లేనప్పుడు అయిపించింది, నన్ను గొట్టే మోపి వేసింది లవిడి. నీకే పోయే బద్మాషి. నీకు రోగమా అనే? ఏమున్నా దాని మీద పడేస్తావు? అవు మీరిద్దరు ఒకటి నేను ఒక్కదాన్ని ఒకటి. ఆహా, నిన్న బాగా మాట్లాడుతూ కదా రాత్రి. నేనేం మాట్లాడినా? అవు నప్పతోడా, నిన్న బగ్గలాగా కొడుతూ కదా, ఇప్పుడేమో నేను మాట్లాడినా అంటున్నావా? నీ ఎక్కిరిచ్చుడు కేగ్గిదాలుగా ఏం ఎక్కిరిస్తున్నావు? నిన్న ఆగు, మొత్తం కోశకారం పెడతావు. ఏమైంది పుష్ప, ఇక్కడ ఒక్కదాని కూర్చున్నావు? ఏం చేయాలి నర్సక్క, మనసంతా బాధగా ఉన్నది. అయ్యో ఏమైందే? ఏం లేదు నర్సక్క, ఇంట్లో లొల్లయింది. నా కొడుకును ఇయ్యాల అయ్య కొట్టిండు, నేను కొట్టినా. అయ్యో కొట్టుడు ఎందుకే? మాటలతో బెదిరిస్తే అయిపోవు కదా. ఏ రాత్రి వచ్చిండు? 1:30 అయింది నర్సక్క. ఇక ఈయన అడిగితే ఈయన మీదకే రేస్ ముఖం పెట్టుకొని మాట్లాడిండు. మాట్లాడితే ఈయన 2 దెబ్బలు తలిగిచ్చినాక వాడు అయ్య గల్లబట్టిండు. ఏంటి గల్లబట్టిండా పోరడు? అవును నర్సక్క, గల్లబట్టిండు. బగ్గలుళ్ళైంది. ఇంట్లోకే ఓరా, ఇంటికి రాకురా అని అన్నం. ఇక వాడు ఎడవేండో ఏం కథనో. పోతే ఓంతి, వాడు ఏడ ఓడితి, వాని గురించి నువ్వెందుకు బాధపడతానవే? ఇంకా వాడు చేసే తప్పుకు మీరేంది అని అడగద్దా? కన్న తల్లి కన్న తండ్రి అడగపోతే ఏం చేస్తారు? దానికి సమాధానంగా ఉండాలి. ఇంకా 2 కాదు 4 తలిగిచ్చిన తప్పేం లేదు. నువ్వు ఇంకా భయపడతానవా? అత్తడితి ఆయన్నే ఇంటికి రాకపోతే ఏడ పోతాడు? ఏమో పుసుకనేమన్నా వేసుకుంటాడేమో అని భయం. ఏం చేసుకోడితే నీ చేసుకుడు పాడగాను గైనేం చేసుకుంటాడు? అబ్బో తిన్నరా లేదే మరి? తినుడు పాడగాని తిండి ఎక్కడిది? తిండి లేదు, ఏది లేదు. తినకుంటా ఉంటే ఎట్లనే? ఆడు మంచినే తింటాడు, మంచినే బయట తిరుగుతాడు, గాని మీరు తినిపోర్రి, రంది పెట్టుకోకుర్రి. అందే కదా నర్సక్క, ఉన్నోడే ఒక్కోడాయే, ఆ ఒక్కోడే గిట్ల చేయబట్టే. ఏం చేసుడు, మా బతుకు పాడుగాను బతుకు తీరలేదు. అయితే అందరి గట్నే పాడేనే గాని బాధపడకు. ఏమో నర్సక్క, ఎవరి దగ్గరకన్నా పోయి చూపిస్తే మంచిగా ఉండు. ఈ బాడకవు ఇట్లెందుకు ఎత్తాండని. రేపు ఇలా బుట్టడు ఉండడు గాని రేపు గా బుట్టన్ దగ్గరికి దొరకపోతావు. ఆ బుట్టన్ దగ్గరకు పోతే ఏదున్నా బయట పడుతుంది. అరే నర్సక్క, జర నీ పుణ్యం ఉంటది, ఆది కొంచుకొని ఆయనకు ఫోన్ చెయ్యి, రేపు పోదాం. సరే తీయే, నేను పోతానా, నాకు పని ఉన్నది. పో ఎటో పోతాండు కదా కళ్ళుకుండా పట్టుకొని. ఏమైందిరా వారి, ఎటు పోతున్నావు కళ్ళుకుండా పట్టుకొని? మొత్తం కంటికే కనబడతలేవు కాదురా. నా బాధ నాకున్నది, నీకేం బాధరా? నీకేం బాధరా? పెళ్ళైన ఆడేమని పట్టుకొని ఎంజాయ్ చేస్తావు, ఇంకేం బాధరా? అరే నువ్వు ఎక్కువ మాట్లాడకురా. నేను ఎక్కువ తక్కువ మాట్లాడగాని ఎటు పోతున్నావురా కళ్ళుకుండా పట్టుకొని? నువ్వే గంగల పోతే నాకేంద్రా? మంచిగా చెప్పినప్పుడు వినకపోతే గంగల పోతా అంటే చూసుకుంటూ ఉండాలి. నేనేం గంగల పోతా, నేను కరెక్ట్ రూట్లోనే పోతున్నా. అదే కరెక్ట్ రూటో తప్పు రూటో తర్వాత ముందు భవిష్యత్తులో తెలుస్తుంది కానీ అప్పుడు మేమందరం ఆదికత్తాం. కళ్ళెటు పట్టుకోపోతున్నావు? ఏటో పట్టుకపోతున్నా తాగడానికి. ఆహా, మీ ఆవిడ గారు చికెన్ దెమ్మన్నది గిందుకేనా? నువ్వు కళ్ళు తెస్తా అన్నవేమో, ఆమె చికెన్ దెమ్మన్నది నన్ను. ఇక ఫ్రై చేస్తాందేమో కూర్చొని తాగుతారా? నీకు చెప్పినారా నేను వాళ్ళింటికే పోతున్నా అని? అటే పోతావు పో, నాకు తెలియదా? తెలిస్తే తెలివంతి ఏం కాదు. అబ్బా వీడు ఎంత బర్రేయించిండు. నీకు ముందున్నది ముసల పండుగ. చూడు, చికెన్ తెమ్మన్నది గిందికే కావచ్చురా మక్క. అవును,
కథం సొచ్చే వాడు కళ్ళు పట్టుకొని వస్తాను చికెన్ ఫ్రై చేసి పెట్టు అని అన్నట్టున్నాడే. అందుకే మా బంటిగాన్ని చికెన్ తెమ్మన్నది. అబ్బో ఈ బౌరూపులాడిది చిన్నది కాదేమే. పాపం వాళ్ళ అవ్వనేమో ఏడిస్తత్తాంది, ఆ దుబాయ్లో ఉన్న మొగుడేమో ఆగమై సత్తాండు నా పెళ్ళం ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని. వీళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక కళ్ళు దాగి కూర తిని మొత్తం అలుగుకొని వంటరు కావచ్చుగా. దీని కావరం కటపాలు గాను ఇది ఎంతమంది నేర్పిస్తాంది. ఇక ఈ పోరన్ మీద మనసున్నాక మొగుడితోటి మాట్లాడమంటే ఏం మాట్లాడుతుంది రమక్క? మరి అంటావు ఇంటి పాడగాను మా తిన్నావు నరసక్క. ఏం పుట్టిందే పాడగానంటారు. ఏం లేదు గాని ఇవరిదాకా ఎడవేనవు అప్పడుసుంది రాపోతివి. ఏ గడ పుష్ప పాపం వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఏడ్చేదేడుతాంది. ఎందుకు? ఇంట్లో బగ్గరుళ్ళు అయిందట. నిన్న కొడుకు 1:30కి వచ్చిందట. ఇక ఏంద్ర కొడుకు అని అయ్యి అడిగితే అయ్య గల్ల కొడుకు పట్టిందట. ఇక ఈ కొడుకును ఇద్దరు అవ్వ అయ్య కలిసి కొట్టిరట. ఇంతకేవో నువ్వు ఇంట్లో ఉండొద్దని అన్నారట. బగ్గనెళ్ళు అయిందట. ఇక ఏడుతాంది. మరేటన్నా పోయి ఏమని చేసుకుంటే ఎట్లా నా కొడుకు అని. వాడేం చేసుకుంటున్నారు సక్క, ఇప్పుడే కళ్ళు లొట్టి పట్టుకొని దాని ఇంట్లో వచ్చిండు. ఏంటే నిజమే నరసక్క, కళ్ళు రొట్టి పట్టుకొని వాళ్ళ ఇంట్లో వచ్చిండు. అదేమో మా బంటిగాన్ని చికెన్ తెమ్మని అన్నది. నోరు సాయలేదు చికెన్ దేపో బంటి అని అంటే మా బంటిగాడు తెచ్చిచ్చిండు. ఫ్రై ఎత్తా అన్నట్టుంది. వాడు కళ్ళు రొట్టి పట్టుకొని వచ్చిండు. ఊర్ని పాపం అదేమో ఏడిస్తాంది కొడుకు గురించి. ఉన్నోడు కొడుకు ఇట్లా అవుతాండు అని అది ఎడతాంది. ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ వీళ్ళు కానిస్తారు. ఆడ మొగడు ఆడాగమైతాండు. వాడు రాత్రి 11కి మాకు ఫోన్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేసుడు, నా పెళ్ళం ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని. వాడు దుబాయ్ నుండి వస్తే అసలైన కథ ఉంటది కానీ వాడు అత్తడా. వాడు పెళ్లికి పిలిచేయడు పీసినారోడు. వాడు రూపాయికి ఇంకో రూపాయి ముళ్ళ కట్టాలని వాడు చూస్తాడు. వాడు అక్కడ చూస్తే ఇది ఇక్కడ ఇట్లా చేయబట్టే. పాపం ఈ పోరనోళ్ళ అవ్వ మస్తు ఎడుతుంది. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా. ఏం చేస్తుంది ఈ అవ్వ? ఈ రోజున వీడు తండ్రి గల్ల పట్టిటోడు అయిందంటే ఇక పాపం వీడు వాళ్ళని సాదేటట్టున్నాడు. నిజమే, అట్లా డల్లు ఉంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మంచిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు వచ్చినా ఎంత హుషారుగా ఉండేటోనివి, ఇప్పుడేమో డల్లు ఉంటున్నావు. ఏం చేయాలి శ్వేత, వాళ్ళ అన్న మాటలు గుర్తుకొస్తా అంటే నాకు పిచ్చి లేస్తుంది తెలుసా. నన్ను ఇంట్లోకెయ్యి పొమ్మని చెప్పిర్రు. పొమ్మని చెప్పినప్పుడు 2 రోజులు వాళ్ళ ఇంటికి పోకు, అట్లా వెళ్తుంది. అట్లా అయితే 2 రోజులు పోకుండా ఏడుండాలి నేను? ఇక్కడ ఉండరాదు అద్దంటనా? నన్ను ఎవ్వరు దూరం కొట్టినా నువ్వు కొట్టవు కదా శ్వేత. కొట్టరా? నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎందుకు దూరం కొడతా చెప్పు. వాళ్ళు ఉన్నారు తెలుసా బయట. వాళ్ళు ఉన్నా మంచిదే అని నేను వచ్చేసిన ఇంట్లోకి. ఉండని, ఎవరు ఉంటేంది, ఎవరు ఏం చేయలేరు మనల్ని. అంటే 4 రోజులు మాట్లాడుకుంటారు, సప్పుడేకుంటారు. నువ్వు గిట్ల డల్లు ఉండకు చెప్తున్నా. నాకు పిచ్చిలేస్తుంది. నువ్వు హుషారుగా నాతోటి ఉర్రుకుంటా, నన్ను గిచ్చుకుంటా, గిల్లుకుంటా, నాతోటి ముచ్చట్లు పెట్టుకుంటుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఉంటేనే కొంచెం మనసు మంచిగా లేక ఇక గిట్లున్నా. చికెన్ ఫ్రై అయిందా తేపో, కళ్ళు తాగుతానన్నా సెట్ అవుతా. సరే సరే తీసుకొస్తా. అక్కడ ఆ రూమ్లో కూర్చుందాంపా, ఇక్కడ వద్దు, ఇక్కడ బాగా ప్లేస్ లేదు. సరే మరి ఇగో ఈ లొట్టి తీసుకొనిరా, నేను అక్కడ చికెన్ గిట్ల తీసుకొస్తా. సరే పావే. కళ్ళు తాగితే అన్ని మర్చిపోతారా రా, నువ్వు అన్ని ఇచ్చంతరం చేస్తావు. నిజమే, ఇది తాగితే కొంచెం రిలీఫ్ అవుతుంది. నువ్వు కొంచెం దాగు, మంచినే ఉన్నది, తీయనే ఉంది. ఏ అద్దురా, ఇంత మత్తెక్కి పన్నాననుకో కథమే ఇక. ఇంకేమైనా చేసేది ఉన్నదా? కళ్ళు తాగి పండుకోక ఇంకేమైనా చేసేది ఉన్నదా పని? చెప్పు. పోస్తా తాగు. అబ్బాయి ఎట్లున్నదో. ముక్క తినుకుంటా సుక్క తాగు, ఆ కిక్కు వేరే ఉంటది. కొంచెం పోయి రాదు. పోస్తా తాగు, ఏం కాదు. కళ్ళు మూసుకొని మింగు. అబ్బా కొంచెం అంత ఎట్లా ఉన్నదిరా. గట్లనే ఉంటది, ఏం కాదు. తాగుతా అంటే అదే అలవాటు అయిపోతుంది. బానే ఉంది కొంచెం. చికెన్ ఫ్రై సూపర్ చేసినావు బేబీ, మస్తున్నది, కరకరమంటుంది. నీకోసమే చేసినరా. ఇక రైస్ కూడా పెడతా. అన్నమైనాక వేడి వేడి అన్నం తిందాం ఇద్దరం కలిసి. తిందాంలే. బాధ అనేది పోయిందా లేదా? నువ్వు ఉన్నావు కదనే, నాకే బాధ ఏర్పడది. మరి అట్లా అన్నోనివి అప్పుడు ఎందుకు అంత బాధపడ్డావు, ఎందుకు అంత ఫీల్ అయినావు? ఇద్దరు నన్ను కొట్టిరు తెలుసా అనే. కొట్టేసరికి నాకు ఇక బీపు లేచి నేను మా డాడీది గల్ల పట్టుకున్నా. ఫస్ట్ టైం అట్లా పట్టుకున్నాడు. నేను చేసింది తప్పే కానీ వాళ్ళు నా మీద చెయ్యి వేసుకునేసరికి నాకు ఘోరంగా అంటే ఘోరంగా బాధ అనిపించింది. ఉంటే మాట్లాడుకోవాలి కానీ కొట్టుడు ఎందుకు? రాత్రి 1:30కు వస్తున్నావు, ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు, ఇదే పని.
అందుకే నేను రాత్రి పడితే రాత్రి ఉండకురా తొందరనే పోరా అని అంటున్నా. నువ్వేమో నన్ను వదిలిపెట్టి పోతలేవు. మరి ఏం చేయాలి, నేను చావల్లానే? నాకేమో నువ్వంటే పిచ్చి, నిన్ను వదిలిపెట్టి అస్సలు పోబుద్ది అయితే లేదు. చూసి వాళ్ళకి చెప్పుతా, నీ అవ్వ నీ మెడల తాళి కడతారే నేను. సాల్తీ ఓవర్ యాక్షన్ చేయకు. అరే నిజమే, నీ మెడల తాళి కట్టి నిన్ను నాదాన్ని వేసుకొని నా ఇంట్లోనే ఉంచుకుంటా. ఎవడేం చేస్తాడో చూస్తా. కళ్ళు ఎక్కినట్టుంది కదా. అదే కళ్ళెక్కినప్పుడు కాదే నేను చెప్పేది, ఎక్కక ముందు కూడా చెప్పుకొస్తున్నా కదా నాకు నువ్వంటే ప్రాణం అని. నిన్ను వదిలిపెట్టి నేను క్షణం కూడా ఉండలేను. నీకు అర్థమైతలేదా? చెప్పు, నా ప్రేమ అనేది నీకు అర్థమైతలేదా అనే? నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు. అర్థమైందిరా. ఇక చూసిర్రా దోస్తులు, ఇక మరి నెక్స్ట్ పాటలో ఏమైతుంది ఏం కథ అనేది పార్ట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మీరు చేయవలసింది ఏంటి అని అంటే, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ముందు ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే తప్పకుండా చూపిస్తూ ఉంటాము. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.